హాయ్ అండి, బాగున్నారా? ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్గా చేపల పులుసు రెసిపీ చూద్దాం. ఈ రెసిపీ వచ్చి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇది కట్లా ఫిష్. దీన్ని బెంగాలీ కట్ అంటే ఇలా కర్రీ కట్ చేసేస్తారు. దీనికి మనం కళ్ళుప్పు పసుపు వేసి బాగా రబ్ చేసి క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి. దాంట్లో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కళ్ళుప్పు పడుతుంది. అండ్ తర్వాత కారం వచ్చి నేను 2 స్పూన్స్ వేసాను. మీరు చికెన్కి ఎలా వేసుకుంటారో 1 కేజీ చికెన్కి అలాగే దీనికి వేసుకోవచ్చు, సరిపోతుంది సరిగ్గా. పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసి దాన్నంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఆయిల్ కావాలంటే తర్వాత కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే తర్వాత కలపడానికి ఛాన్స్ ఉండదు. సో ప్రతి ముక్కకి బాగా పట్టేలాగా రబ్ చేసుకుంటా నీట్గా అంతా అప్లై చేసుకోండి. ఫిష్ ఒక్కసారి మనం ప్లేస్ చేసిన తర్వాత ఇంకా కదిలించం, అందుకని ఇక్కడే బాగా కలుపుకోవాలి. అండ్ ఫిష్ వండడానికి ఒక పెద్ద వైడ్ ఓపెన్ అంటే వెడల్పుగా ఉండే పాత్ర తీసుకోవాలి, ఎందుకంటే మనం ముక్కల్ని పెట్టేసి ఇంకా కదిలించము, ఒకదాని మీద ఒకటి పెట్టమన్నమాట. ప్రతి ముక్క మన పాత్రకి ఆనేలాగా పెట్టుకుంటాం, అప్పుడే సరిగ్గా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇలా పెద్దగా ఓపెన్గా ఉన్న పాత్ర తీసుకొని ప్రతి ముక్కని మనం పెట్టేసుకోవాలి, ప్లేస్ చేసుకోవాలి. ఇవి మనం అస్సలు కదిలించమన్నమాట. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీనికోసం మనం చింతపండు పులుసు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. 1 కేజీ ఫిష్కి 200 గ్రాముల చింతపండుని పులుసు చేసుకొని ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం మనం కలిపిన ప్రతిదీ కూడా పెట్టేసుకొని దాని మీద చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసు ఎంత పోయాలి అంటే ఆ 200 గ్రాములతో మీరు ఎంతైతే పులుసు తీస్తారో అది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ముక్కలు మొత్తం కూడా మునగాలి అంతే. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 మినిట్స్ స్టార్టింగ్ హైలో ఉంచుకోవాలి. బాగా కొంచెం ఉడుకు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకొని 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి అర్థమైపోతుంది, ముక్కలు కూడా కొంచెం పైకి తేలుతాయి, ఆయిల్ వస్తుంది బయటికి. కావాలి అనుకుంటే మీరు జస్ట్ కదిపి చూడొచ్చు. తర్వాత సాల్ట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకొని గంట పెట్టకుండా బాండీని కదిలిచ్చేసి కలుపుకోవాలి. సో చూడండి, చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ బాగా బయటికి వచ్చేసింది అండ్ ముక్క కూడా పైకి తేలుతుంది, అంటే బాగా కుక్ అయిపోయింది అనమాట. ఫిష్కి మనం ఇంకా చెక్ చేసుకోవాలి అంటే ఇదే పద్ధతి. చక్కగా ఆయిల్ అంతా ఊజ్ అవుట్ అయి ఉంటుంది, ముక్క తేలుతూ ఉంటుంది. ఇదే టిప్ అనమాట. సో చక్కగా ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి బాగుంటుంది. ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే నైట్ తెచ్చి చేసేసుకోవాలి. నేను నైటే చేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్కలకి పులుసు అంతా బాగా పట్టేసి చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా క్విక్గా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.